అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఆ పిల్లర్స్ చూస్తూ ఉంటే పిల్లర్స్కి ఉన్నటువంటి ఆర్కిటెక్చరు, పెయింటింగ్ అంతా చూస్తూ ఉంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. మొత్తం 1212 పిల్లర్స్ అయితే ఈ టెంపుల్ లోపల ఉన్నాయి. కన్స్ట్రక్ట్ చేసింది కూడా 12th సెంచరీలో. మీరు 22 బావుల్లో స్నానం నీట్గా చేయాలి అనుకుంటే నేను ఒక ఉపాయం చెప్తా. సో కంపల్సరీగా అది పాటించండి, సక్సెస్ అవుతారు. రామేశ్వరంలో యాక్చువల్గా ఉండేది మొత్తం అంతా కూడా 24 తీర్థాలు. చాలామంది 22 తీర్థాలు అంటారు కాదు, 24 తీర్థాలు. గట్టిగా మాట్లాడితే 25 తీర్థాలు ఉన్నాయి. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ రామేశ్వరం. లాస్ట్ వీడియోలో మీరు చూస్తారు, నేను తిరుపతి నుంచి రామేశ్వరం వరకు ట్రైన్లో వచ్చాను. ఇప్పుడు వచ్చేసి నేను స్ఫటికలింగం దర్శనానికి వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఉంటుంది. సో నేను డీటెయిల్స్ అన్ని మొత్తం ఇస్తాను. రామేశ్వరం టెంపుల్లో ఎన్ని తీర్థాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్నానం చేయాలి, ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, స్ఫటికలింగ దర్శనం ఏంటి, మెయిన్ టెంపుల్లోకి దర్శనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఎటు నుంచి దర్శనం స్టార్ట్ చేసి ఎటు నుంచి రావాలనేది కూడా నేను క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీరేం వరీ అవ్వద్దు, వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వీడియో ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే తిరుపతి టు రామేశ్వరం జర్నీ, అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అలాగే ఎండ్ కార్డులో పెడతాను, పైన ఉన్న ఐ కార్డులో కూడా పెడతాను. సో వీడియోని మాత్రం చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అంటే మీకు ప్రొసీజర్ తెలుస్తుంది, ఎలా రావాలి ఏంటనేది. సో ఇప్పుడు నేనైతే దర్శనానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:50 అయింది టైము. పక్కనే ఉంటుంది టెంపుల్. సో మన స్ట్రీట్ ఉంది కదా, మన స్ట్రీట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఈ రూమ్ ఎక్కడ తీసుకున్నాను, ఎంత పడింది ఏంటనేది. ఇది వచ్చేసి ఏసీ రూము. నాకు 1500 రూపీస్ అయితే పడింది. ఎందుకంటే నేను ఐ వాజ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ సిన్స్ 7 days. సో నో స్లీప్, నిద్ర ఏం లేదు. కనీసం బాగా పడుకోవాలని చెప్పి ఏసీ రూమ్ తీసుకున్నాను. సో బాగానే ఉంది రూము. ఇది ఏసీ రూము. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ ఎవరైనా సోలో పర్సన్ వస్తే కనుక రూమ్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. సో సింగిల్ పర్సన్కి ఇబ్బంది పెడుతున్నారు. బట్ నాకేంటంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకున్నాను. ఇది ఇంకా లేట్ చేయకుండా గుడి దగ్గరికి వెళ్ళిపోయి మనం స్ఫటికలింగం దర్శనం చేసుకున్నాం. సో లాస్ట్ టైం రామేశ్వరం వచ్చి స్ఫటికలింగం దర్శనం చేసుకోలేకుండా వెళ్ళిపోయాను. ఐ హోప్ పరమేశ్వరుడు ఈసారి నాకు అవకాశం ఇచ్చాడు. సో స్ఫటికలింగం దర్శనానికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి నేను మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దర్శనం అయితే అద్వితీయంగా జరిగిందండి. అసలు మామూలు దర్శనం కాదు. స్ఫటికలింగ దర్శనం టైమింగ్స్ చెప్తాను చూడండి. మార్నింగ్ 5 నుంచి 6 వరకు ఈ స్ఫటికలింగ దర్శనం అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే స్ఫటికలింగము కనపడదు, చాలా జాగ్రత్తగా చూడాలి. దీపాలు వెనక సైడ్ ఉంటాయి. స్ఫటికం అంటే క్రిస్టల్ కదా, సో క్రిస్టల్ ముందు ఉంటుంది. సో ఆదిశంకరాచార్యులు తీసుకొచ్చింది. అసలు అనన్య సామాన్యమైన విషయం. గమనించలేదు అసలు. ఆయన చెప్తున్నారు చూడండి అక్కడుంది అని. నేను కొంచెం తీక్షణంగా చూస్తే తప్ప నేను గమనించలేకపోయాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం రామేశ్వరం వచ్చినప్పుడు నేను స్ఫటికలింగం దర్శనం అవ్వలేదు నాకు. సో నేను అందుకని చెప్పి మిస్ అయిపోయినా, నా బాధతో వెళ్ళిపోయాను. బట్ ఈరోజు చూడగలిగాను. అసలు మాటలతో చెప్పలేని అనుభూతి. దీపాల వెలుగులో మనకు చూపిస్తుంటారనమాట. సూక్ష్మంగా చూస్తే తప్ప మనం గమనించలేము. ఇది సో టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్. అప్పటి నుంచి గంట సేపటి నుంచి తిరుగుతూనే ఉన్నాను, వదిలిపెట్టి పోలేక. ఆల్మోస్ట్ 1212 పిల్లర్లతోటి టెంపుల్ అయితే అజరామంగా ఉందండి. అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఏమో. నేను లోపల కొన్ని పిల్లర్స్ని కూడా అబ్జర్వ్ చేశాను. సో వాటి పైన ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా మార్వెలస్ ఇంజనీరింగ్ అండి. అసలు ఎలా బిల్డ్ చేయగలిగారు ఏంటి ఏమనేది అసలు ఊహకు అందని విషయం. 1212 పిల్లర్లతోటి ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ టెంపుల్. అసలు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది 12th సెంచరీలో అండి. ముత్తు రామలింగేశ్వర సేతుపతి కింగ్. సో ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. దీని టెంపుల్ హిస్టరీ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. రామాయణానికి ఈ టెంపుల్కి చాలా సంబంధం ఉంది. సో నేను ఇంకా బావుల స్నానం చేయలేదు. బావుల స్నానం ఇంకా రిమైనింగ్ ఉంది. బావుల స్నానానికి వెళ్ళాలి. సో ఫస్ట్ నేను స్ఫటికలింగ దర్శనం చేసుకుని తర్వాత బావుల స్నానానికి వెళ్ళాలి. బావులు యాక్చువల్గా ఉండేది, అంటే బావులు మీన్స్ తీర్థాలు. రామేశ్వరంలో యాక్చువల్గా ఉండేది మొత్తం అంతా కూడా 24 తీర్థాలు. చాలామంది 22 తీర్థాలు అంటారు కాదు, 24 తీర్థాలు. గట్టిగా మాట్లాడితే 25 తీర్థాలు ఉన్నాయి. సో అవి ఏంటనేది చెప్తా. టెంపుల్ లోపల 22 తీర్థాలు ఉంటాయి. బయట ఒక తీర్థం ఉంటుంది, అగ్ని తీర్థం 23. అండ్ అక్కడ ఇంకొక తీర్థం ఉంటుంది, సో లక్ష్మణ తీర్థం అని. ఇంకొక తీర్థం కూడా ఉంది, రామతీర్థం అని. మొత్తం ఆల్మోస్ట్ అలా 25 తీర్థాలు ఇంచుమించున్నాయి. జనరల్గా చెప్పాలంటే 64 తీర్థాలు ఉన్నాయి. సో మనకు అందుబాటులో ఉన్నవి ఈ 24. నేను డీటెయిల్గా చెప్తాను. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది. సో మనం టెంపుల్ బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు తీర్థాలు స్నానం చేసి మళ్ళీ టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇప్పుడు ఈ స్ఫటికలింగం దర్శనానికి మెయిన్ ప్రొసీజర్ ఏంటనేది చెప్తాను చూడండి. మార్నింగ్ 5 o'clockకి మీరు రావాలి. కొంచెం ముందుగానే రండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే క్యూ లైన్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఎగ్జాక్ట్గా 6 o'clockకి క్లోజ్ చేస్తున్నారు. సో కొంచెం ముందుగా రండి. స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు క్యూ లైన్లోనే స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ అని చెప్పి 50 రూపీస్తో ఒకటి ఇస్తారు. సో ఆ టికెట్ తీసుకోండి. ఆ టికెట్ తీసుకొని మీరు కొంచెం ముందుకు వెళ్తే
మెయిన్ గర్భాలయంలోకి వెళ్తారు. క్యూ లైన్ అనేది కొంచెం ఇలా తిరుగుతూ రావాలి, కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ 40 minutes to 1 hour పడుతుంది. క్యూ లైన్ ఎక్కువ ఉంటాయి. క్యూ లైన్ కనుక ఏం లేకపోతే కనుక 25 minutes, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో మీరు లోపలికి వెళ్ళిన వెంటనే దీపాల వెలుగులో ఉంటుంది స్ఫటికలింగం. సో దీపాలు బ్యాక్ సైడ్ ఉంటాయి, స్ఫటికలింగం అనేది ముందు ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. నేనే అసలు 2-3 సార్లు చూస్తే తప్ప కనిపెట్టలేకపోయాను, అంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. సో తెలియదు కదా మనకు, ట్రాన్స్పరెంట్ కదా, సో క్రిస్టల్ అంటే తెలియట్లేదు. సో చాలా జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. ఫస్ట్ టైం చూశాను. సో లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్. అసలు 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి, అంత ప్రత్యేకమైనది రామేశ్వరం యాత్ర అనేది. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయేసి తీర్థాలు స్నానం చేసి మిగతా ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఆ పిల్లర్స్ చూస్తూ ఉంటే, పిల్లర్స్కి ఉన్నటువంటి ఆర్కిటెక్చరు, పెయింటింగ్ అంతా చూస్తూ ఉంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. మొత్తం 1212 పిల్లర్స్ అయితే ఈ టెంపుల్ లోపల ఉన్నాయి. కన్స్ట్రక్ట్ చేసింది కూడా 12th centuryలో. అతి సుందరమైన టెంపుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. నేనైతే అస్సలు వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను టెంపుల్ని. నాకు మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. పిల్లర్స్, ఆర్కిటెక్చరు, ఏ జన్మ అదృష్టమో ఏమో తెలియదు కానీ చూసే అవకాశం దొరికింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మనసు దోచేసింది బాస్, వదిలిపెట్టి పోలేకపోతున్నాను నిజంగా హార్ట్ఫుల్గా. యాక్చువల్లీ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, లంకలో రావణ సంహారం తర్వాత శ్రీరాముల వారికి బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది. మరి రావణుడు బ్రాహ్మణుడు కదా, సో ఆయనకి బ్రాహ్మణహత్య దోషం పట్టుకుంటే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ పరమేశ్వరుని ప్రతిష్ఠ చేసి ఆ బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవాలని చూస్తారు. దానికి సంబంధించి కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తీసుకురామని చెప్పి హనుమకు చెప్తారనమాట. సో హనుమ వెళ్ళి కైలాస పర్వతాన్ని తీసుకొచ్చే లోపు ఇక్కడ ఆ శివలింగ ప్రతిష్టాపనకి సంస్థాపించినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అది దాటిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే సీతమ్మ వారు సైకతలింగాన్ని ప్రతిష్ఠ చేసి, ఆ సైకతలింగానికి ప్రాణప్రతిష్ఠ చేసి సో ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. అందుకే ఈ టెంపుల్కి రామనాథ స్వామి టెంపుల్ అని పేరు. స్వయంగా రాముల వారి చేత ప్రతిష్ఠించబడింది కాబట్టి రామనాథ స్వామి దేవాలయం ఈ టెంపుల్కి పేరు. మరి హనుమ కూడా శివలింగాన్ని తీసుకొచ్చారు కాబట్టి సో మెయిన్ సైకతలింగానికి పక్కనే ఇంకొక టెంపుల్లో హనుమ తీసుకొచ్చినటువంటి శివలింగం కూడా ఉంటుంది. సో ఇది ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ. అసలు టెంపుల్ లోపల ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక్కనే ఉన్నాను. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఎవ్వరు కూడా లేరు. మీరు స్ట్రైట్గా చూస్తే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అంటే, ఒక్క పిల్లర్కి కనీసం 1 సెంటీమీటర్ కూడా డిఫరెన్స్ లేదు. స్ట్రైట్గా చూస్తే మొత్తం అంతా కూడా ఒక సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. చూడండి, డెడ్ లైన్లో ఒక సర్కిల్ షేప్లో కనిపిస్తుంది చూడండి, డెడ్ ఎండ్. అలాగే మీరు చూస్తే కనుక ప్రతి పిల్లరు ఎంతో కలర్ఫుల్గా పెయింటింగ్ చేయబడింది. ఈ పెయింటింగ్ అనేది పాతది అయ్యే కొద్దీ పెయింటింగ్ అనేది కొత్తగా వేస్తూ ఉంటారంట. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఏమి ఆర్కిటెక్చర్ రా నాయన, అబ్బా 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 అబ్బా, గ్రేట్ అండి, అసలు గ్రేట్. నాకు తెలిసి మళ్ళీ ఇంత పీస్ఫుల్గా నాకు ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి ఈస్ట్ గోపురము. 126 feet హైట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం రామేశ్వరంలో వెస్ట్ ప్రాకారంలో ఉన్నాము. 3 ప్రాకారాలు ఉంటాయి. ఈ 3 ప్రాకారంలో అంతర్ప్రాకారంలోనే మనం వెస్ట్ సైడ్ ఉన్నాం, పశ్చిమం అంటే పడమట సైడు. సో ఇదంతా కూడా పడమట సైడ్కి సంబంధించిన ప్రాకారం. మొత్తం పిల్లర్స్ అంతా కూడా అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెస్ట్ గేట్ ఎంట్రన్స్. ఇదిగోండి, ఇదంతా కూడా వాహన మండపం. అబ్బా ఏమి ఆర్కిటెక్చర్ రా నాయన, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇండియానా మజాక. యథార్థానికి మన కల్చర్ ఎంత గొప్ప కల్చర్ అంటే, మీరు లోపల అమ్మవారి టెంపుల్ దగ్గర నేను ఒక పిల్లర్ చూశాను. ఆ పిల్లర్ని నాకు తెలిసి నా జీవితంలో ఎక్కడ నేను అటువంటి ఆర్కిటెక్చర్ని నేను చూడలే. ఒక్క పిల్లర్లో ఎంత డిజైనింగ్ ఇచ్చారంటే, ఆ పిల్లర్కి ఎన్ని రోజులు పట్టుంటుందో అంత మైక్రో డిజైన్స్. అవన్నీ సామాన్యమైన విషయం కాదు. సో మన మాటలతో చెప్పుకున్నంత ఈజీ కూడా కాదు. ఎలా చేయగలిగారనేది అది ఆశ్చర్యం. ఇందాక మనం టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా, శ్రీరామచంద్రుడు సైకతలింగాన్ని ప్రతిష్ఠ చేశారని, దానికి సంబంధించినటువంటి ఇదైతే చేశారు ఆర్ట్. లోపల టెంపుల్ చాలా బాగుంది. రామేశ్వరంలో టెంపుల్ తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే రామసేతు. సో రామసేతు అనేది చాలా హిస్టారికల్ ప్లేస్. సో టెంపుల్ దర్శనం తర్వాత వెళ్దాం. సో అది సపరేట్ వీడియో పెడతాను. రామసేతు మొత్తం దాని జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది, తర్వాత బోటింగ్ ఉంటుంది రామసేతు వరకు, అక్కడ కూడా తీసుకెళ్తాను.
సో రామేశ్వరం సిరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన సిరీస్ అండ్ పిల్లలకు చూపించాల్సిన సిరీస్. ఇక్కడ నుంచే రాముల వారు సేతు కట్టి లంకకి వెళ్ళి లంకలో ఇక్కడ యుద్ధం గెలిచి అమ్మవారిని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆయన అయోధ్యకి వెళ్తారు. సో అది యాక్చువల్గా నేను లాస్ట్లో పెడతాను. టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఏంటి, స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ ఎంత, ఏమేమి పూజలు ఉన్నాయి ఏంటంటే అనేది నేను మొత్తం లాస్ట్లో పెడతాను. సో ఫస్ట్ మనం టెంపుల్ని చూడాలి, ఎందుకంటే టెంపుల్ని ఆస్వాదించాలి. ఇంత మార్వెలస్ ఆర్కిటెక్చర్, మార్వెలస్ ఇంజనీరింగ్, గ్రేట్. ఇవన్నీ చూసిన తర్వాత నేను లాస్ట్లో మీకు డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఇప్పుడు 22 బావులకి సంబంధించిన టికెట్ అయితే 25 రూపీస్ ఉంది. ఆ టికెట్ తీసుకొని లోపల ఉన్నటువంటి అంటే ఆలయం లోపల ఉన్నటువంటి 25 బావుల్లో మనకి నీళ్ళు అనేది తలపైన పోస్తారు. బయట ఒక తీర్థం ఉంటుంది, అగ్నితీర్థం అని. ఫస్ట్ అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఇక్కడికి రావాలి, 22 బావుల్లో స్నానం చేయడానికి రావాలి. ఇక్కడ చాలామంది రుద్రాభిషేకం కూడా చేయించుకుంటూ ఉన్నారు. దీని మండపంలో రుద్రాభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్. ఇది మనకు సౌత్ సైడ్ విజువల్ ఇలా ఉంది, చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో టెంపుల్ అంతా కూడా గ్రేట్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఆర్కిటెక్చర్ అయితే అసలు వెళ్ళనివ్వట్లేదు నన్ను టెంపుల్ బయట. జనరల్గా నేను ఏ టెంపుల్కి వచ్చినా సరే క్షుణ్ణంగా తీక్షణంగా మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత వెళ్తాను. సో ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంది ఈ టెంపుల్ అంతా కూడా మొత్తం ఆర్కిటెక్చర్ అంతా అబ్జర్వ్ చేయడానికి. అది టెంపుల్ అండి. టెంపుల్ బయటకు వస్తే మీకు ఈ ముందే అగ్నితీర్థం అని ఉంటుంది, జస్ట్ 100 మీటర్స్. అగ్నితీర్థంలో ఫస్ట్ అయితే మనం స్నానం చేయాలి, మిగతా 22 బావుల్లో స్నానం చేయాలి. ఒక్కసారి అగ్నితీర్థం చూడండి ఎలా ఉందో, మొత్తం భక్తులతో కిటకిటలు ఆడిపోతుంది. ఇక్కడ మీరు పూజలు కూడా చేయించుకోవచ్చు, సర్పశాంతి, గో పూజ ఇట్లాంటివన్నీ, పిండ ప్రదానం ఇట్లాంటివన్నీ, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్. సార్ ఇక్కడ చార్ట్ పెడుతున్నాను చూసుకోండి. నేనైతే అగ్నితీర్థం లోపలికి వెళ్తున్నానండి. అగ్నితీర్థం అయితే ప్రజెంట్ ఇలా ఉంది. ఇక్కడ డెప్త్ అయితే ఎక్కువ ఉండదు, మ్యాక్సిమం 3 to 4 ఫీట్స్ ఉంటుంది అంతే. కానీ పిల్లలు వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళాలి. ఎక్కువ దూరం వాళ్ళని లోపలికి నడవనీయకుండా దగ్గరలోనే వాళ్ళ దగ్గర స్నానం చేయించి వెనక్కి తీసుకెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్మోస్ట్ సముద్రం లోపలికి వచ్చానండి. ఇక్కడ అలలు కానీ ఏమి ఉండవు అగ్నితీర్థంలో, ఎందుకంటే అది శివుడి ఆజ్ఞ అంట, ఇక్కడ అలలు అనేటివి ఉండకూడదు అనేది. అంతేకాదు ఈ ప్రాంతానికి అగ్నితీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, సీతమ్మ వారికి అగ్ని పరీక్ష జరుగుతుంది కదా. సో సీతమ్మ వారిని ముట్టుకొని అగ్ని కూడా ఆ పాపంలో భాగమయ్యాడు కాబట్టి ఆయన ఆ పాపాన్ని ఇక్కడ పోగొట్టుకున్నందుకు గాను దీనికి అగ్నితీర్థము అనే పేరు వచ్చింది. సో ఇది ఎందుకు మునుగుతున్నాం, ఎక్కడ మునుగుతున్నాం అన్నది కాదు, తెలుసుకొని మునగాలి. సో తెలుసుకొని మునిగితే మనకు దాని విలువ అర్థమవుతుంది. అది ఇప్పుడే అగ్నితీర్థంలో హోలీ డిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నానండి టెంపుల్లోకి. టెంపుల్ లోపల 22 బావులు ఉంటాయి. సో 22 బావుల్లో స్నానం చేయడానికి అయితే నేను లోపలికి వెళ్తున్నాను. అక్కడ నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అది వచ్చేసి అగ్నితీర్థము. అగ్నితీర్థంలో స్నానం అయిపోయిన తర్వాత మనకు నార్త్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. నార్త్ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని 22 బావులకి సంబంధించిన స్నానం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడికి వెళ్తున్నాం. సో నార్త్ గేట్ లోపలికి వెళ్ళి నేను మీకు 22 బావుల స్నానం గురించి డీటెయిల్గా చెప్తాను. అటు వెళ్తే అగ్నితీర్థము, మనం అటు నుంచి వచ్చాము. ఇటు వచ్చేసి ఈస్ట్ గేట్ అనమాట. అక్కడ కనపడుతుంది కదా ఆ గోపురం వచ్చేసి అది నార్త్ గోపురము. అక్కడి నుంచి అయితే మనం బావుల్లో స్నానం చేయడానికి వెళ్ళాలి. నార్త్ గేట్ దగ్గర క్యూ లైన్ లోపల వెళ్తున్నాను నేను. ఇదే నార్త్ గేట్ ఎంట్రన్స్. మీరు 22 బావుల్లో స్నానం నీట్గా చేయాలి అనుకుంటే నేను ఒక ఉపాయం చెప్తా. సో కంపల్సరీగా అది పాటించండి, సక్సెస్ అవుతారు. బయట యాక్చువల్లీ ఏంటంటే బకెట్లు పెట్టుకుని కొంతమంది తిరుగుతూ ఉంటారు. జనరల్గా ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి 22 బావుల్లో స్నానం చేయించడానికి. ఒకటేంటంటే 25 రూపీస్ పే చేసి మనము జనరల్గా అందరితో పాటు వచ్చేసి మనం 22 బావుల్లో స్నానం చేయిస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నీళ్లు స్ప్రింకిల్ చేస్తారు, జస్ట్ అంత నీట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ లాగా అట్లా పోయిరు. మనం ఏంటంటే ప్రైవేట్గా ఒక పర్సన్ని హైర్ చేసుకోవాలి. ప్రైవేట్గా ఒక పర్సన్ని హైర్ చేసుకుంటే అతను పర్ పర్సన్ వచ్చేసి 300 రూపీస్ తీసుకుంటున్నాడు. సో అమౌంట్ అనేది మెయిన్ ఇష్యూ కాదు. బట్ ఏంటంటే మాకు చేయించిన పర్సన్ మాత్రము ఇక్కడ తీసుకొచ్చి ప్రతి బావి దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ నీట్గా తను తల మీద పోసాడు. సో అది మాత్రము 1 అవర్ టైం పట్టింది. మొత్తం నీట్గా 22 బావులు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా చేయించడం. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో బయట నార్త్ గేట్ దగ్గర మీకు బకెట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే హైర్ చేసుకోండి, బెస్ట్ ప్రైస్ డీల్ చేసుకోండి. సో ఎక్కువ పర్సన్స్ ఉంటే అది కూడా మాట్లాడుకోండి. సో సింగిల్గా వేరేలాగా తీసుకుంటారేమో తెలీదు, కొంచెం బడ్జెట్లో డీల్ చేసుకొని ఒక పర్సన్ హైర్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. సో బాగుంటుంది.
ఇక్కడ 22 బావుల్లో స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక గేట్ ఉంది కదా, ఈ గేట్ దగ్గర బయట మీకు బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి మీరైతే డ్రెస్సెస్ అంతా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తడి బట్టలతో లోపలికి అయితే అలో చేయరు. దర్శనం అయితే భగవంతుడి దయ వల్ల చాలా బాగా జరిగింది. సో చాలా రోజుల తర్వాత నేను రామేశ్వరం వచ్చి దర్శనం తీసుకున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దర్శనానికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. దర్శనం యాక్చువల్గా మనము బావులో స్నానం అయిపోయిన తర్వాత మనము 3 రకాలుగా దర్శనానికి వెళ్ళొచ్చు. నెంబర్ 1 ఫ్రీ దర్శనానికి, నెంబర్ 2 100 రూపీస్, నెంబర్ 3 200 రూపీస్. సో ఫ్రీ దర్శనం ఏంటంటే జనరల్లో వెళ్ళేది కొంచెం టైమింగ్ ఎక్కువ పడుతుంది. 100 రూపీస్ ఇంకొంచెం తక్కువ టైం పడుతుంది. 200 రూపీస్ వచ్చి నియర్ బై పంపుతున్నారనమాట. సో అమ్మవారి దగ్గర మాత్రం అంత టైమింగ్ అయితే ఏం లేదు. అమ్మవారి దగ్గర జస్ట్ 10 మినిట్స్ 5 మినిట్స్లో అయిపోతుంది. బట్పల మెయిన్ శివాలయంలోనే కొంచెం టైం పడుతుంది. సో అది చలో రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మిగతా ప్లేస్ చూడడానికి వెళ్దాము. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఏమైనా సరే నేను మిస్ అయ్యింటే కూడా నేను మిగతా వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్లో యాడ్ చేస్తాను. సో డోంట్ వరీ. మన రూమ్ అడ్రస్ చెప్పలేదు కదా మీకు, ఇప్పుడు మన రూమ్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. మన రూమ్ వచ్చేసి అగ్నితీర్థం దగ్గరే ఉంటుంది. అక్కడ అగ్నితీర్థం బస్ స్టాప్, అది అగ్నితీర్థం బస్ స్టాప్కి కొంచెం అలా ముందు నడుచుకొని లోపలికి వస్తే ఈ పక్కన ఇది ఉంటుంది చూడండి, శ్రీ రాధాకృష్ణ రెసిడెన్సీ. ఆ ముందు ఉంటుంది లెఫ్ట్ సైడ్, అదే